సార్ స్నేహ హత్య విషయంలోని తన హస్బెండ్ అంటే ఎందుకని చంపాల్సొచ్చింది? గర్భిణీగా ఉన్న ఒక స్త్రీని, నిండు గర్భిణి దాంతో పాటు బేబీని బయటకు తీసి మరి కిరాతకంగా చంపారు అని అంటున్నారు. అంటే దీనికి కారణం ఏమైనా ఇంట్లో గొడవలంటారా? లేకుంటే ఇంకేమైనా అయ్యుంటుందంటారా? యాక్చువల్‌గా ఈ కుషాయిగూడ ఏరియాలో ఉండే గాంధీనగర్‌లో ఠాగూర్ స్నేహ అని జెప్పేసి ఈ అమ్మాయికను హ్మ్, సచిన్ సత్యనారాయణ అనే బాబుకి ఇద్దరికి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిపోయి ఆ తర్వాత లవ్‌గా కన్వర్ట్ అయితది. అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రీసెంట్‌గా ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్‌తోని ఒక 5, 6 నెలల నుంచి వేరువేరుగా ఉంటుంది. 5 నెలల నుంచి వేరువేరుగా ఉండటం అవును. జరుగుతుంది. ఆ తర్వాత రీ డిసెంబర్‌లో లాస్ట్ మంత్ డిసెంబర్‌లో మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం అనే దాని మీద మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌ల మన ఏరియాలో చక్రీపురం ఏరియాలో ఒక రూమ్ తీసుకొని కిరాయికి తీసుకొని ఉంటున్నారు. అయితే ఈ సంఘటనలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితది. ప్రెగ్నెంట్ అయితే ఈ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు అనేది ఈ పిల్లోడు సస్పెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఎవరైతే సచిన్ సత్యనారాయణ ఉన్నాడో సస్పెక్ట్ చేస్తున్నాడు. 16థ్ రోజు నైటు ఇద్దరు కలిసి భోజనం చేసి పడుకుంటారు. అంటే 17థ్ మార్నింగ్ ఏదైతే ఉన్నదో ఆహ్, మార్నింగు మార్నింగ్ అవర్సు ఏ విధంగానైనా ఈ చంపేయాలనే దృష్టితోని హ్మ్. ఇక తనని స్ట్రాంగులేషన్ చేస్తూ దిండు పెట్టి ఒత్తేసి హ్మ్. చనిపోయే వరకు ఇది చేయడం జరిగింది. భార్యను చంపడం జరిగింది. హ్మ్. ఇగ ఆ తర్వాత ఆహ్, తన మీదకి అంటే తన మీదకి రాకుండా ఉండటం కోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అదే రూమ్‌లో పెట్టి హ్మ్. పక్కన కిచెన్‌లో చిన్న చిన్న క్లాత్స్ అయి ఉంటే తగలబెట్టి దీని వల్లనే అయినట్టు చిత్రించడానికి ప్రయత్నం చేసిండు. హ్మ్. కానీ ఆహ్, అదేం జరగలేదు. ఆ తర్వాత అతన్ని పట్టుకొని నిన్ననే రిమాండ్ చేయటం హ్మ్. జరిగింది. అసలు రిమాండ్‌లో ఉన్న అతను ఏమని చెప్తున్నారు? అంటే మీరు క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు అని అంటున్నారు. మరి ఏం చెప్పారు తను అసలు దీనికి సంబంధించి? తను చెప్పేదేందనంటే, ఓన్లీ రీజను నా వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు. హ్మ్. దాంతోనే ఇగ నాకు నా భార్య వేరే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందనే ఒక అనుమానంతోనే చంపేసినట్టుగా ఓకే. ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఏమైనా ఉంది అని అనేసి ఏమైనా అంటున్నారనా? సస్పెక్ట్ జేస్తున్నారు హ్మ్. యాక్చువల్‌గా. అలాంటిదేం లేదు గానీ, తను సస్పెక్ట్ జేస్తున్నారు. హ్మ్. మరి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటున్నారు. మరి ఈ అమ్మాయి తరపు పేరెంట్స్ గాని, అబ్బాయి తరపు పేరెంట్స్ గాని ఎవరు కూడా దీనికి సంబంధించి వివరాల కోసం ఎవరు రాలేదంటారా? యాక్చువల్‌గా అబ్బాయి పేరెంట్స్ ఫస్ట్ నుంచే ఈ లవ్ మ్యారేజ్ జేసుకురనే దాంతోని వీళ్ళకి దూరంగానే ఉంటుండే. హ్మ్. అమ్మాయి వాళ్ళ అంటే వీళ్ళిద్దరికి ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత భార్యకి, భర్తకి ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత అమ్మాయిని వాళ్ళ తండ్రి లేడు. వాళ్ళ తల్లి దగ్గర తీయటం జరిగింది. హ్మ్. థాంక్ యూ సార్. ఆ! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. 4 రోజుల క్రితం స్నేహ అనే యువతి హత్య విషయానికి సంబంధించి కేస్ డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకోవడానికొచ్చాము. అయితే ఇది కుషయిగూడ ఏరియాకి సంబంధించి ఆ పరిధిలో జరిగింది. అయితే తన హస్బెండు తన భార్యని అతి కిరాతకంగా ఒక గర్భిణీ స్త్రీని, నిండు గర్భిణిని అతి కిరాతకంగా చంపడమే కాకుండా కడుపులో ఉన్న బిడ్డని సైతం బయటకి లాగి కిరాతకంగా చంపాడు. నిజంగా ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలేంటి అని వివరాల్లోకి వెళ్తే గనక తన భార్య ఎవరైతే ఉన్నారో అసలు వాస్తవానికి వీళ్ళిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. అయితే దాంతో పాటుగా వీరిద్దరి పరిచయం కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగింది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త వివాహం చేసుకుందాము అనేంత వరకు దారి తీశారు. అయితే ఇరువురి కుటుంబాలు కూడా ఈ పెళ్లికనేది దానికి ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరూ కూడా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులను కూడా కాదు అని. అయితే పెళ్లి ఎప్పుడైతే చేసుకున్నారో పేరెంట్స్ కూడా వీళ్ళని దూరం పెడుతూ వచ్చారు అని చెప్తున్నారు. అయితే పేరెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారో ఇంకా వదిలేసారు. ఇంకా అప్పటినుంచి వీరిద్దరూ కూడా కలిసి ఉంటున్నారు. అయితే తర్వాత వారికి ఒక బాబు పుట్టారు. ఆ బాబు తర్వాత ఎవరైతే బాబు పుట్టారో ఈ అబ్బాయికి కొంచెం డబ్బు ఆశ ఎక్కువ ఉండడంతోటి ఆ బాబును కూడా అమ్మేస్తాను అని అనడంతోటి ఆమె బెదిరించి అప్పట్లోనే ఆయన్ని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారని చెప్తున్నారు. అయితే కుషాయిగూడలోనే గతంలో కూడా ఆమె వచ్చి ఫిర్యాదు చేసింది. ఏ విధంగా అయితే తన బాబుని పుట్టగానే వేరే వాళ్ళకి అమ్మేస్తాను అని అన్నాడు అని అనేసి. అయితే అదే విషయంలో వారిరువురి మధ్యన కూడా గతంలో ఘర్షణ కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇద్దరు వేరు వేరుగా ఉండేవారు. మరి అప్పటికే తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేకుంటే తర్వాత వచ్చిందా? అనే విషయం ఇక్కడ కంక్లూజన్ తెలియాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా
గొడవలు అయిన తర్వాత వీరిద్దరూ కూడా ఒక 6 నెలల వరకు కూడా కొంచెం దూరంగా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇద్దరు కూడా ఆ విషయంలో గొడవలు అయిన తర్వాత ఇంకా ఇరువురు సరే దూరంగా ఉందాము అనుకోని విడిపోయారు. మళ్ళీ ఇద్దరు కూడా సరే ఇద్దరం కలిసి ఉందాం. ఇంక ఈ గొడవలన్నీ వద్దు అనుకోని మళ్ళీ కలిసారు అని అంటున్నారు. అయితే ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటే దగ్గర రూమ్ తీసుకొని ఇద్దరు అన్యోన్యంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్న రోజుల్లో మరి ఈమె ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనే ఒక విషయాన్నయితే తన మనసులో పెట్టుకొని తన భార్యని అతి కిరాతకంగా చంపారు అని అంటున్నారు. అయితే ఆ చంపడం కూడాను ఏదో సినిమాల్లో చూపించిన విధంగా ఒక మ్యానిప్యులేషన్ తను చంపి కూడా తను చంపలేదు అని ఒక సృష్టిద్దాము అనుకునే ఒక నెపంతోటి తన్ని ఎలాగైనా సరే మభ్యపెట్టాలి. ఇది విషయం చంపిన తర్వాత బయటికి వస్తుంది కాబట్టి ఎవరు కనిపెట్టకూడదు అనే ఒక నేపథ్యంతోటి ఇంట్లో కూడా ఎక్కడైతే ఆమె చనిపోయిందో ఆ వాతావరణం అంతా కూడా ఒక గల్లంతు ఏర్పడేలాగా ఇది ఎవరో చంపినట్టు కాకుండా ఆమెకి ఏదో ఒక ఇష్యూ వల్ల ఇంట్లో జరిగిన ఆ ఇష్యూస్ వల్ల ఆమె చనిపోయింది అనేటట్టు క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. కానీ అప్పటికి కూడా పోలీసులు దాన్ని అనుగుణంగా తనే చంపాడు అని అనేసి ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. అయితే దాంతో పాటుగా తనని రిమాండ్‌కి తీసుకొచ్చిన తర్వాత కూడా అవును నేను చంపాను. అయితే ఏదైతే ఉందో తన ప్రెగ్నెన్సీ అనేది నా వల్ల రాలేదు. తమకు ఇంకెవరితోనో ప్రెగ్నెన్సీ వచ్చింది. కాబట్టి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అందుకనే నేను ఆ కోపంతో చంపానని ఒప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా అయితే అతి కిరాతకంగా తనని ఎలాగైనా చంపాలి అని మైండ్‌లో తను ముందు నుంచే ఫిక్స్ అయిపోయి, తనని కావాలని తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి ఒక రూమ్‌లో ఉన్నారు అనే ఆహ్, క్వెషన్ మార్క్ కూడా పోలీసుల్లో నెలకొంటుంది. దాంతో పాటుగా ఒకవేళ నిజంగానే ఈ ప్రెగ్నెన్సీ ఈయన వల్లే వచ్చిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే, ఇతను పాత కక్షల్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారా? లేకుంటే ఇరువురు కుటుంబాల వల్ల అననేసి పాయింట్ ఔట్ కూడా చేస్తున్నారు. అయితే ఇరువురు కుటుంబాల వల్ల ఏమైనా ఇలా జరిగిందా? ఘర్షణలు ఏమైనా ఉన్నాయా? అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారో అప్పుడు ఇరువురు కుటుంబాలు కూడా వదిలేశారు అని చెప్తున్నారు. మరి ఇరువురు కుటుంబాలు వదిలేసినప్పటికీ కూడా మరి ఇంత అన్యోన్యంగా కలిసుందాము అనుకుని ప్రేమించుకొని వీరిద్దరు కుటుంబాలను కూడా దూరంగా వచ్చి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ కూడా ఎందుకని వీళ్ళిద్దరి మధ్యన ఈ ఘర్షణలు వచ్చాయి అనే క్వెషన్ మార్కులు కూడా ఉన్నాయి. స్నేహ భర్త ఎవరైతే ఉన్నారో తనకి కొంచెం డబ్బు ఆశ ఉంది అని చెప్తున్నారు. ఆ డబ్బు ఆశతోనే తను మొదటిగా పుట్టిన అబ్బాయిని కూడా వేరే వాళ్ళకి అయితే ఎవరైతే ఆ అబ్బాయిని కొనాలి అని అనుకున్నవారో వాళ్ళకి కొద్దిగా బిజినెస్‌లున్నాయి. సో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొంత తీసుకొని ఈ పిల్లవాడిని వాళ్ళకి అప్పజెప్పేద్దాము అని అనుకున్నాడని చెప్తున్నారు. అయితే ఆ అబ్బాయిని అప్పజెప్పేద్దాము అని అనుకున్న టైంలోనే ఈమె ఆ బేబీనయితే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అనేసి. ఆ టైంలోనే పోలీసులు ఎవరైతే ఉన్నారో మన కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే ఆ కేసుని ఒక కొలికి తీసుకొచ్చి మళ్ళీ వీరిద్దరిని కలిపి పిల్లల్ని వాళ్ళ చేతికి అప్పజెప్పి పంపించారని చెప్తున్నారు. ఆ తర్వాత మరి ఇంత గొడవై విడిపోయిన వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత కూడా ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఇంత కిరాతకంగా చంపడానికి కారణాలేంటి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆ కడుపు ఏదైతే ఉందో అది నా వల్లే రాలేదు అని అనే ఒక నేపథ్యంతో దాన్ని మనసులో పెట్టుకొని తను ఇంత కిరాతకానికి పాల్పడ్డాడు అని చెప్తున్నారు. అయితే దాంతో పాటుగా తను చంపేసిన తర్వాత ఆ బేబీ కూడా బయటికి వచ్చిన అవన్నీ కూడా చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఒక నిండు గర్భిణి ఇంకా రేపో మాపో ఆ శిశువు బయటికి వచ్చి చక్కగా భూమి మీద బతకాల్సిన ఆ శిశువుని కడుపులోనే చంపేసి దాన్ని బయటికి లాగి ఆ శిశువును కూడా చాలా కిరాతకంగా ఉంది అదంతా కూడాను. ఎంతో రాక్షసంగా, క్రూరంగా తన భార్యను చంపడమే కాకుండా కడుపున పుట్టిన బిడ్డను కూడా నిజంగా అంత కిరాతకంగా చంపడం అనేది చాలా దారుణం అనే చెప్పుకోవాలి. అయితే చంపేసిన తర్వాత తను అక్కడ ఏదైతే చేసాడో ఆ గ్యాస్ లీక్ చేయడము, దాంతో పాటుగా ఇల్లంతా కూడా చిందరవందరగా చేసి అక్కడ ఏదో ఒక క్రియేట్ చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ తోని ఇల్లంతా కూడా గందరగోళం చేసి క్రియేట్ చేసి ఆమెని చంపేసి ఆ బిడ్డను బయటకి లాగేసి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే ఆ తర్వాత ఏదైతే జరిగిందో గత కొన్ని రోజులుగా ఇంటి ఓనర్స్‌కి చుట్టుపక్కల నుంచి కూడా స్మెల్స్ వస్తున్నాయి. ఇంట్లో నుంచి ఏదో ఒక విపరీతమైన కంపు వస్తుంది అని అనేసి కంప్లెయింట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సరే ఏమైంది అని అనేసి తెలుసుకోవడం కోసం ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఏమైంది అని చూడడం కోసం ఇంటికి పైకి వెళ్లి చూసేసరికి ఇంటి తాళం తీసి చూసారు. అయితే వీళ్ళ దగ్గర కూడా మరి కీస్ ఉన్నాయని అనుకోవచ్చు. మరి ఇంటి ఓనర్స్ కాబట్టి. సో, వాళ్ళు ఇంట్లోకెళ్ళి చూసినప్పటికి ఇంట్లో ఈమె చనిపోయి ఉండడంతో ఇంటి ఓనర్ వెంటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. వెంటనే వీళ్ళు పోలీసులు కూడా వచ్చి సంప్రదించి అక్కడ చూసినప్పటికి లోపల ఏదైతే ఉందో ఆ సంఘటన చూసి ప్రతి ఒక్కరు కూడా
నిజంగా ఎవ్వరికి మాటలు రాలేని పరిస్థితిలోకి వెళ్లారు. ఇంత కిరాతకంగా ఉంటారా? ఎంతో ప్రేమగా నేను ప్రేమించాను అని పెళ్లి చేసుకొని, తన భార్యని, పిల్లల్ని తను ఇంత కిరాతకంగా చంపుకునే మనుషులు కూడా ఉంటారా అని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతానికి తనని రిమాండ్‌లో ఉంచారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో. మరి రిమాండ్‌లో ఉన్న అతను ఇప్పటికైనా సరే తన మనసు మారింది. తను ఏమైనా తన మనసులోని ఇంతైనా బాధపడతారేమో అని అనుకునే దుస్థితి లేదు. ఎందుకంటే తను ఇప్పటికి కూడా ఆ బేబీ నా వల్ల రాలేదు. అందుకనే నేను చంపేసాను అన్న ఇదిలోనే మాట్లాడుతున్నారు తప్పితే తన మాట తీరులోని ఎటువంటి తేడా లేదు అని చెప్తున్నారు పోలీసులు కూడా. అయితే ప్రస్తుతానికి తను రిమాండ్‌లో ఉన్నాడు. మరి మిగతా వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇంతవరకు మనకి ఇప్పుడు తన కడుపుతో ఉన్న ఏ బేబీ అయితే ఉందో తను చనిపోవడం అయితే మనకి కళ్ళారా చూసాము. మనకక్కడ ఈ బేబీ అయితే బయటికి వచ్చేసి అతి కిరాతకంగా చంపాడు. అయితే ఇప్పుడు తనకి ముందు పుట్టిన బాబు ఎవరైతే ఉన్నారో మరి ఆ బాబు ఎక్కడ ఉన్నారో అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. మరి ఆ బాబు ఏమయ్యాడో అనేది ఇప్పటికైతే మనకి ఇంకా వివరాలు రాలేదు. మరి దీనికి సంబంధించి ఇంకా కేస్‌కి ఇంకా వివరాలు ఇంకా చాలా వరకు తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చాలా వరకు క్వెషన్స్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ బాబు ఇప్పుడు ఏదైతే తన కడుపుతో ఉందో అది నా వల్ల రాలేదు అని ఇంత పట్టుదలగా అంటున్నాడు అంటే మేబీ వీళ్ళిద్దరూ ఇరువురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గొడవల వల్ల గత 6 నెలలుగా వీరిద్దరూ దూరంగా ఉన్నారు కాబట్టి ఈ కడుపు నా వల్ల రాలేదు అని అన్న ఒక ఆలోచన కూడా తిన మనసులో మెదిలింది అంటే ఇంకేమైనా ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నారు. అయితే ఇక్కడ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వీరిద్దరి మధ్యన ఘర్షణ రావడానికి కారణం వీరు మొదట్లో విడిపోయిన తర్వాత వీరిద్దరి మధ్యన కూడా పరస్పర కొంచెం సంబంధాలు, ఫోన్ కాల్స్ గాని లేవు. అయితే ఉన్నప్పటికీ కూడా కొద్దో గొప్పో మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ కూడా నేను కడుపుతో ఉన్నా అన్న విషయాన్ని చెప్పలేదు, దాచిపెట్టింది అని అనేసి చెప్తున్నాడంట. అయితే నా వల్లే వచ్చి ఉంటే మరి నాకెందుకని చెప్పలేదు. నా దగ్గరకు వచ్చేంత వరకు నాకు తను కడుపుతో ఉందన్న విషయాన్ని మాత్రం నాకెప్పటికీ తెలీదు. తను నా దగ్గరకొచ్చిన తర్వాత తెలిసింది. మేమిద్దరం మళ్ళీ కలిసిన తర్వాత తను కడుపుతో ఉంది అననేసి. ఒకవేళ ఇది నా వల్లే వచ్చుంటే గనక తను నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని అంటున్నారు. ఈమె ఏమని అంటుందంటే ఈమె తరపు వాదన కూడా ఇంతవరకు మనకు వినిపించింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ మధ్య వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆమె కడుపుతో ఉన్న సమయంలోని ఆమెకి వీరిద్దరి మధ్యన గొడవలయ్యాయి. అయితే అదే విషయంలోని వీరిద్దరూ వాదించుకోవడం కూడా చుట్టుపక్కల వాళ్ళు వినేవారు. అయితే వాళ్ళేం చెప్తున్నారు అంటే, ఇంతకు ముందు ఇలాగే పుట్టిన బాబుని అమ్మేశాడు. ఇప్పుడు పుట్టే వాళ్ళని కూడా నేనిప్పుడు కడుపుతో ఉన్నాను అని చెప్తే నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకొని ఎక్కడ పుట్టగానే ఆ పిల్లల్ని అమ్మేస్తాడో అన్న భయంతోటి నేను కడుపుతో ఉన్నా కూడా ఆ విషయాన్ని ఇతనికి చెప్పలేదు. దగ్గరకొచ్చిన తర్వాత కూడా చెప్పకపోదును. కానీ ఎంత దాచినా దాగని విషయం కాబట్టి తెలిసింది. లేకుంటే నేను ఎప్పటికీ చెప్పకపోదును. నా పిల్లల్ని నేను పెంచుకోవాలి అనుకుంటున్నా. ఎవరికీ ఇవ్వాలి అని అనుకోవడం లేదు. అందుకనే నా భర్త దగ్గరే నేను కడుపుతో ఉన్న విషయాన్ని దాయాల్సి వచ్చింది అని అనేసి ఆమె వాదన అయితే వినిపించింది అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది చనిపోయిన స్నేహకి మరియు ఇక్కడ చంపిన తన భర్తకి మధ్యనే ఇది తెలియాల్సి ఉంది. అయితే ఇంతవరకు తన భర్తకే తన భార్య నేను కడుపుతో ఉన్న ఏ ఇంట్లో అయినా సరే ఆడపిల్ల కడుపుతో ఉంది అంటే ముందుగా చెప్పుకునేది తన భర్తతోనే. మరి అలాంటిది తన భర్త దగ్గరే ఒక విషయాన్ని దాపెట్టింది అంటే మరి తను ఎంత కిరాతకుడో కూడా ఈ విషయం కూడా ఆలోచించాలి. మరి ఎంత కిరాతకుడు కాబట్టి దాచి ఉంచింది అని అనుకోవచ్చు. దానికి నిదర్శనంగా తను ఇంత సెన్సిటివ్ విషయాన్ని దాచిపెట్టింది అన్న విషయాన్ని కూడా మనం పర్టిక్యులర్‌గా చూడడానికి ఇప్పుడు స్నేహ మరణమే చూడొచ్చు. అతి కిరాతకంగా చంపడం అనేది రక్తం వచ్చేలా కొట్టి, ఒక దిండుతో ఆమె ఊపిరి ఆపేసేసి దాంతో పాటుగా ఇల్లంతా చిందరవందర చేసి కడుపులో ఉన్న ఈమె చచ్చిపోయిన తర్వాత కూడా కడుపులో ఉన్న బిడ్డను సైతం వదలకుండా బయటికి లాగి చంపడం అనేది నిజంగా దారుణం అది. మరి ఇంత కిరాతకుడికి తగిన శిక్ష అనేది పడాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి తను ధైర్యంగా బయటకి రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో మరి అలాంటిది ఒక భర్త దగ్గర కూడా సేఫ్టీ లేదు అన్న విషయం తెలిసిందంటే ఇక రాను రాను ఏమవుతుంది అన్న భయం కూడా ప్రతి ఒక్క ఆడపిల్లల మనసులోని మెదులుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, పడి తీరుతుంది కూడా. మరి ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మరి పూర్తి వివరాలు తెలియడం కోసం ఇంకొంత సమయం వేచి ఉండాలి అని మనకి ఎస్ఐ గారు చెప్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇంకొంత సమయం వెయిట్ చేద్దాం. అంతవరకు మీరు కూడా చూస్తూ ఉండండి.